ఆడవాళ్ళు భర్తను వదిలేసినట్టే దేవతలు కూడా వాళ్ళ భర్తలను వదిలేస్తారా అంటే మీరేమంటారు? నిజమండి. సూర్యుడి భార్య కూడా అలాగే సూర్యుడిని వదిలేసింది. ఎందుకో తెలుసుకునే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. సూర్యుడు విశ్వకర్మ కూతురైన సంధ్యను వివాహం చేసుకుంటాడు. కొన్ని రోజులకి వాళ్ళకి వైవస్వత మను, యముడు మరియు వారి చెల్లెలు ఏవి పుడతారు. అయితే సూర్యుడితో ఎక్కువ కాలం ఉండే కొద్దీ సూర్యుడి భార్య ఆ వేడివి తట్టుకోలేక సంధ్యాదేవి సూర్యుడి నుండి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని తన నీడతో ఛాయాదేవిని సృష్టించి ఎవరికీ అనుమానం రాకుండా నా స్థానంలో నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక అప్పటి నుంచి ఛాయాదేవి సూర్యుడికి భార్యలా ఉంటుంది. వీరిద్దరికి శని మరియు తపతి అనే ఇద్దరు పిల్లలు పుడతారు. అయితే ఛాయాదేవి తన పిల్లల్ని మంచిగా చూసుకొని సంధ్యాదేవి పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం గమనించిన సూర్యుడు ధ్యానంలో జరిగిన విషయాన్ని తెలుసుకొని తన మామగారైన విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అప్పుడు విశ్వకర్మ నా కూతుర్ని పంపించాలంటే నేను నీలో ఉన్న వేడిని తగ్గిస్తానని చెప్పి ఆ కాంతితో సుదర్శన చక్రం లాంటి ఎన్నో ఆయుధాలను తయారు చేసి తన కూతుర్ని సూర్యుడు వెంట పంపిస్తాడు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. జై సూర్యదేవ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.